చెల్లి నేను ఇప్పుడు నిన్ను టేబుల్స్ అడుగుతాను చెప్తావా? చెప్తానక్క. రెడీ? రెడీ బిగ్గా. ఓకే ఓకే నేనైతే మా చెల్లిని టేబుల్స్ అడుగుతాను, మీరు వెయిట్ అండ్ సీ. 2 కరెక్ట్ చెప్పా. 3 9s ఎంత? 3 9s 27. ఇప్పుడు 4 టేబుల్ అడుగుతున్నాను, కరెక్ట్ చెప్తుందా లేదా చూసేయండి. 4 7s ఎంత? 4 7s 40. 28. బాగానే చెప్పావు. 5 6 ఎంత? 5 6 30. కరెక్ట్ చెప్పావు చెల్లి. 9 8 ఎంత? 72. కరెక్ట్ చెప్పావు. 8 8 ఎంత? 8 64. కరెక్ట్ చెప్పా. కొంచెం గట్టి చెప్పాలి, నాకు వినపడాలి 64. కదా. 7 8 56. కరెక్ట్ చెప్పా. 6 2 80. తప్పు చెప్పావు. 6 2 12. కరెక్ట్ చెప్పావు. 6 8 48. 5 9 45. 45. 10 టేబుల్ ఈజీ ఉంది కదా అని నేను అడగకుండా ఉంటానా మా చెల్లిని? అడిగేస్తాను. 10 9s ఎంత? 10 9 19. 10 2 10 2 20. 12 3 ఎంత? 39. 39 కాదు. కరెక్ట్ చెప్పా. మా చెల్లికి 12 వరకు వస్తాయి టేబుల్స్, అందుకే 12 వరకే అడిగాను. మా సరేలే, కొన్ని తప్పులు చెప్పావు కదా అందుకే అడగలేదు. ప్లీజ్ అడుగుతా. సరే. 15 9s ఎంత? 15 9 135. కరెక్టే చెప్పావు. 16 2s ఎంత? 32. 14 2 28. కరెక్ట్. 13 9s 13 7s 91. 12 టేబుల్ అడిగాను కదా, ఇప్పుడు అడిగేసానా? ఏం ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదక్క. మా చెల్లికి అయితే 16 వరకు టేబుల్స్ వచ్చు ఫ్రెండ్స్, అందుకే 16 వరకు అడిగాను. మధ్యలో ఎక్కడ అడిగినా ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది కదా ఫ్రెండ్స్. మీ చెల్లి కూడా ఇంతేనా? అడగమని మారం చేస్తుందా? పక్కన అడిగితే చెప్పేస్తుంది కదా. మా అక్కకి అడగకుంటే నేను చెప్పేస్తాను. మధ్యలో అడగండి ఫ్రెండ్స్, నేను చెప్పేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. తప్పోయింది కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి, కింద గంట కొట్టడం మర్చిపోకండి. భోంచేసారా?